రైట్ గైస్. సో సగం అయితే సోషల్ సోషల్ మీడియా గురించి మాట్లాడడం. ఇప్పుడు క్రియేటివ్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ క్రియేటివ్సే ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో. ఇట్ కెన్ బి ఇమేజ్ ఆర్ వీడియో. క్యాన్వా ఇస్ ద బెస్ట్ టూల్. అసలు చెప్పాను కదా, ఏ ప్రోడక్ట్ అయినా, ఏ సర్వీస్ అయినా లాంచ్ చేసినప్పుడు ఎండ్ యూజర్ గురించి ప్రాపర్గా ఆలోచన చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్. ఇలా క్యాన్వా అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదు, ప్రపంచంలో అందరికీ తెలుసు. సో ఎంత గ్రేట్ బ్రాండ్ని తయారు చేశారు వీళ్ళు. సో వాట్ యూ కెన్ డూ విత్ క్యాన్వా? చూడండి, ప్రజెంటేషన్స్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా. సార్ సో ఇది మీరు ఎక్స్క్యూజ్ మీ సార్ ఇది మీరు సైన్ ఇన్ అయ్యారా క్యాన్వాలో? మీరు క్యాన్వాకి వెళ్ళి క్యాన్వాలో సైన్ అప్ అండి. ఓకే ఓకే మీ ఓకే జీమెయిల్తో సైన్ అప్ కావచ్చు. సింపుల్. ఓకే ఫ్రీ తోటే చాలా చేయొచ్చు. ప్రీమియం తీసుకుంటే ఇట్స్ గుడ్, బట్ ఫ్రీ తోటే చేయొచ్చు మీరు. ఓకే అండ్ సోషల్ మీడియా చూడండి, యూట్యూబ్ తమ్నేల్ చేయొచ్చు, ఫేస్బుక్ పోస్ట్. ఈ సైజెస్ చూసుకోవాలి మీరు, దీనిని గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టాగ్రామ్ స్టోరీ, టిక్టాక్ వీడియో చేయొచ్చు, యూట్యూబ్ బ్యానర్ చేయొచ్చు, వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ కవర్ పేజ్, ఇన్స్టాగ్రామ్ రీల్. అంటే వీళ్ళు మన డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి అన్ని దాని ప్లాన్లో పెట్టుకొని మనకి ఏం అవసరమో అవన్నీ పెట్టారండి. యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్, ఎవ్రీథింగ్ ఇస్ హియర్ నౌ. సీ యూ లింక్డ్ఇన్ సంబంధించి ఏం కావాలి? కవర్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఫోటో, క్యారజెల్స్ చేయాలంటే ఇంకా లేనిదంటే ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఫోటో ఎడిటర్ కూడా పెట్టారు. నువ్వు ఆల్రెడీ ఉన్న ఫోటో వేరే దగ్గర చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు మీరు. చాలా బాగుంది ఇది కూడా. మ్యాజిక్ ఎరేజర్, నీ బ్యాక్గ్రౌండ్ నీకు నచ్చలే, యూ కెన్ రిమూవ్ ఇట్. మ్యాజిక్ ఎరేజర్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ గ్రాబ్. వీడియోస్, యూ కెన్ క్రియేట్ వీడియోస్ అండి. ఇక్కడ నుంచే వీడియోస్ చేయొచ్చు, టెంప్లెట్స్ ఉంటాయి మీకు. సో ఈ విధంగా మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. దాంతోపాటు మీరు క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ సర్చ్, మీకు ఏం కావాలో అది ఇక్కడ మీరు సర్చ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావాలి, జస్ట్ టైప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీకు ఏది కావాలో మీరు చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ ఇమేజా, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మీకు పెట్టుకుంటావా, పోస్టా, వాట్ బి. ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ ఇమేజ్ మనం తీసుకుందాం. ఇది ఐ వాంట్ డిజైన్ ఇట్. నీకు వచ్చేస్తుంది ఇమేజ్, అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నీకు టెంప్లెట్ కూడా వస్తుంది. విచ్ టెంప్లెట్ యూ వాంట్ యూస్? ఇందులో ఫ్రీ ఉన్నాయి, పెయిడ్ ఉన్నాయి. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్. దీస్ ద టెంప్లెట్స్. లేదా నువ్వు స్క్రాచ్ నుంచి చేసుకుంటావా, స్క్రాచ్ నుంచి చేసుకో. నీ క్రియేటివిటీ బాగుంటే స్క్రాచ్ నుంచి మీరు చేసుకోవచ్చు. ఇగో ఫెస్టివల్స్కి కానీ దానికి దీనికి చాలా బాగున్నాయి. నార్మల్ పోస్ట్కి ఇద్దాం, దానిలో ఏం టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. దిస్ ద టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ యాడ్ అయితేనే ఉంటాయి. ఇగో ఈ సింబల్ ఉన్నది పెయిడ్, ఇది దిస్ ఇస్ పెయిడ్. ఇవి క్యారజెల్స్ అండి. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు క్యారజెల్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. గురునానక్ జయంతి ఉంది, యూ కెన్ క్రియేట్ ఇట్. నౌ లెట్స్ క్లిక్ ఆన్ దిస్. సింపుల్ అండి, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రీ డెమో అయిపోయి, నీ కంటెంట్ డిజైన్ అయిపోయింది. ఓకే, ఓడిఎంటి క్లిక్ చేయి, సైజ్ పెంచుకోవాలి. ఇక ఉన్నదాన్ని క్లిక్ చేసి ఇట్లా చేసాము. తర్వాత ఈ టెక్స్ట్ నీకు పెద్దగా కావాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది. దాని తర్వాత డబుల్ క్లిక్, బోల్డ్ చేద్దాం దీన్ని. కలర్ మార్చాలనుకుంటున్నావా, ఈ బ్యాక్ కలర్ ఉంది, యూ కెన్ చేంజ్ ఎనీ కలర్. దేర్ ఆర్ కలర్స్ హియర్, యూ కెన్ చేంజ్ ద కలర్స్. ఓడిఎంటి ఫ్రీ డెమో. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంది, యూ డోంట్ లైక్ ఇట్, యూ కెన్ డిలీట్ ఇట్. డిలీట్ చేసేసాను. సింపుల్ పోస్టర్ అంతే, వెరీ సింపుల్ పోస్టర్. ఓడిఎంటి ఫ్రీ డెమో. ఇంకా డేట్ లేదు కదా, డేట్ కూడా మెన్షన్ చేద్దాం. ఇది క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ డూప్లికేట్ అంటాం దీన్ని. అంటే దాన్నే అదే కలర్లో డూప్లికేట్ చేద్దాం.
ఓడిఎంటి ఫ్రీడమ్ కంటే న్యూ బ్యాచ్ పెడతాం. న్యూ బ్యాచ్ 16th డిసెంబర్ 16th డిసెంబర్కి మనం న్యూ బ్యాచ్ని దాన్ని మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సైజ్ సెట్ కాలేదు, జస్ట్ మినిమైజ్. ఇప్పుడు చెప్పండి, ఇది పోస్ట్ చేస్తే ఇంపాక్ట్ ఉందా లేదా? పీపుల్ ఆల్రెడీ నో అబౌట్ ఓడిఎంటి. విత్ అ సింపుల్ మెసేజ్ వీఆర్ అనౌన్సింగ్. నేను అగైన్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ క్రియేటివ్ గురించి కూడా చెప్తాను నీకు. అరే సార్, ఏంది డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టలేదు, మనం ఇంకా ఎస్ఈఓ పెడతాం, 100% జాబ్ పెడతాం, మస్తు టెక్స్ట్ రాసుకోవాలి అని అనుకుంటారు. ఇక్కడ మీరు ఫాలో కావాల్సింది ఏంటంటే 80/20 రూల్. 80% క్రియేటివ్ ఉండాలి, 20% టెక్స్ట్ ఉండాలి. అప్పుడు వర్కౌట్ అవుతుంది. మొత్తం కంటెంట్ రాస్తే ఎవరు చూడరు. మళ్ళీ చాలా 10 లైన్లు రాస్తే బాగుంటుంది అనుకుంటారు, ఎవరు చూడరు. 2-3 లైన్లు రాస్తాం అనుకో, అందరు చూస్తారు. ఇక్కడ సింపుల్గా నీ బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది, వాట్ ఈస్ యువర్ మెసేజ్, కాల్ టు యాక్షన్, లైక్ యూ వాంట్ జాయిన్ నౌ, ఫ్రీ డెమో, ఆర్ ఎల్స్ యూర్ అనౌన్సింగ్ ద 60th నెంబర్. ఇక్కడ ఏం మిస్ అయింది, మళ్ళీ కాల్ టు యాక్షన్ బటన్ లేదు. కాల్ చేయాలా, విజిట్ చేయాలా అన్నది లేదు. సరే, ఓడిఎంటి బ్రాండింగ్ అయితే అవుతుంది, దట్స్ ఫైన్. ఆన్ టాప్ ఆఫ్ దట్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మెన్షన్ ద నంబర్. అగైన్ ఐఎమ్ డూప్లికేటింగ్ ఇట్, నంబర్ పెట్టేస్తున్నా, కథం. ఎంత తక్కువ టైంలో చూడండి, మీరు ఇంకా టైం స్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, అండ్ వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యూస్ దిస్. ఇది ఇక్కడ వాడాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇది బాగాలేదు, ఇట్లనే వాడాలనుకుంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంది, ఈ కలర్ ఏంది, అంటే ఈ కలర్ కాంబినేషన్స్ కూడా రావాలి. ఇది అందరికి రాదు, వచ్చేటోళ్ళకి వస్తుంది, రానోళ్ళకి రాదు. కానీ మీరు రాలేదని పర్పుల్ కలర్ మీద ఒక భయంకరమైన మెసేజ్ పెడితే కాదు. అందుకే ఏం చేయండి, బ్రాండ్స్ని అర్థం చేసుకోండి, ఏ బ్రాండ్ ఎట్లా వాడుతున్నారు అనేది. అర్థం చేసుకుంటే మీకు కొన్ని రోజులకు మీకు కూడా అర్థమవుతుంది. నో వన్ ఈస్ పర్ఫెక్ట్, బట్ ఇఫ్ యూ కీప్ అబ్జర్వింగ్ ఇట్, యూ విల్ లర్న్ ఇట్. ఇప్పుడు చెప్పండి, ఈ వైట్ కొంచెం బెటర్ ఉందా లేదా దాంతో పోల్చుకుంటే? ఎస్. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఒక షేడ్ ఉండడం వల్ల బ్లాక్ సెట్ కాలేదు మనకు. అగైన్ డోంట్ కాంప్రమైజ్, కీప్ చెకింగ్. మన దగ్గర మస్తు కలర్స్ ఉన్నాయి కదా, కీప్ ట్రై ఆల్ కలర్స్. ఈ కలర్ కనిపిస్తలేదు, ఈ కలర్, ఇది అసలే కాంట్రాస్ట్ ఉంది. సో ఇవి సెట్ కాలేదు, క్లియర్గా అర్థమవుతుంది. వైట్ ఈస్ బెస్ట్, వైట్ ఇస్ బెస్ట్. వైట్ ఈస్ బెస్ట్, గో ఫర్ వైట్. ఓకే, రైట్. లేదు, బ్రాండ్ నేమ్ ఈడెందుకు, ఇక్కడ పెడతా అంటే ఇక్కడ పెట్టేసుకో. ఓడిఎంటి ఇక్కడ పెట్టేస్తున్నా, కలర్ ఓడిఎంటి. ఇక్కడ ఇంకోటి వాడుకుందాం మనం, డిజిటల్ మార్కెటింగ్ అని కూడా వాడుకోవచ్చు. ఇగో ఇప్పుడు దీని డిజిటల్ మార్కెటింగ్ అని వాడు. సరే, మన ఆడియన్స్ తెలుగు కదా, తెలుగులో రాద్దాం, ఇంకా ఆప్ట్గా ఉంటుంది కదా. అరే మనదే అని వాళ్ళు అనుకుంటారు. దీనికి నేను వాడుతుంది గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని వాడుతున్నా. ఇక్కడికి వెళ్తే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో తీసుకుంటాం. సెలెక్ట్ తెలుగు, మీరు చూడండి, డిజిటల్ మార్కెటింగ్. ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది తెలుగులో తీసుకుంటుంది. తెలుసా అండి ఇది మీకు? యూ నో దిస్? తెలియని వాళ్ళు వాడండి. నో సార్, థ్యాంక్ యూ సార్. వాడండి, వాడండి డిజిటల్ మార్కెటింగ్, గూగుల్ టూల్స్ తెలుగు వాడండి. అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇస్ దిస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్? సూపర్ సార్. ఇప్పుడు చాలా బాగుంది. మన క్రియేటివ్లా మనం ఏం చెప్తున్నాము, నా బ్రాండ్ పేరు ఏంటి, నేను ఎవరు, నేను డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తా. అయితే ఏంది, న్యూ బ్యాచ్ ఉంది, ఎప్పుడు ఉంది, 16 డిసెంబర్ ఉంది, ఎట్లా ఫోన్ చేయాలి, ఇగో నంబర్ ఉంది, అయిపోయి. షార్ట్గా మనం ఎవ్రీథింగ్ వేర్ కన్వేయింగ్ ఇట్. ఓకే, రైట్. అయితే కలర్స్ వాడేటప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు, ఇది గ్రీను, ఇది ఎల్లో, ఇది బ్లాక్, ఇది పర్పుల్, ఇది ఆరెంజ్, మల్టీ కలర్స్, 2 or 3 కలర్స్ కంటే ఎక్కువ వాడకూడదు. ఇక్కడ ఈయన ఇచ్చిన క్రియేటివ్లోనే ఆరెంజ్ ఆర్ రెడ్, బ్లాక్ ఇది వాడాడు. మనం ఈ బ్లాక్ ఇక్కడ సెట్ అయితే కాబట్టి వైట్ వాడాం, 3 కలర్స్ వాడినాం. అవి యూజ్డ్ ఎనీ అదర్ కలర్? నో కదా. ఇంకా మల్టిపుల్ కలర్స్ ఉంటే ఇట్స్ నాట్ కరెక్ట్, అంటే జనాలు అంత తీసుకోలేరు అనమాట. సింపుల్గా ఉండాలి. సో సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేయాలి. ఓకే, రైట్. టైం స్పెండ్ చేస్తే ఇంకా మంచిగా చేయొచ్చు. దెన్ క్లిక్ ఆన్ దిస్, డౌన్లోడ్ PNG or JPG, download, and you can start using your, నువ్వు ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకో.
నేను మీ ముందనే యూట్యూబ్లో పోస్ట్ చేస్తా. క్రియేట్ క్రియేట్ పోస్ట్ ఇమేజ్. ఆ ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ తీసుకున్నామా, నార్మల్ పోస్ట్ తీసుకున్నామా? సెట్ అయిపోయింది. ఇక్కడ సెట్ కాకపోతే, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ ఇది కూడా అర్థం కాదు ఏ ప్లాట్ఫామ్స్ ఏది సెట్ అవుతుంది. యూట్యూబ్లో పోస్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ ఈజ్ కరెక్ట్ వన్. ఇక ఓడిఎంటీ ఎగిరిపోయింది ఇక్కడ. ఎడిట్ ప్రివ్యూలో ఇఫ్ యూ వాంట్, నీకు ఓడిఎంటీ వస్తే కింద నంబర్ పోతుంది. ఓడిఎంటీ పోయింది అనుకో నంబర్ వస్తుంది. ఇలాగూ మనం పోస్ట్ చేస్తుంది యూట్యూబ్ కమ్యూనిటీలే కాబట్టి వాళ్ళకి ఓడిఎంటీ అంటే తెలుసు పోయినా సరే. కాబట్టి నేను ఒకవేళ యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేయాలనుకుంటే ఐ వుడ్ హావ్ టేక్ వాట్ ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ తీసుకోవాలి. ఇది సరిపోతుండే. నేను తీసుకుంది ఇది కొంచెం పెద్దగా ఉంది చూడండి, అందుకే అది క్రాప్ అయిపోయింది. ఇది తీసుకోవాలి, పర్లేదు. ఇది క్రాప్ చేసుకున్నాను. దెన్ పోస్ట్. నేను ఇక్కడ ఒక కంటెంట్ రాసి నేను ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ కంటెంట్ రాస్తున్నాను. అంటే క్రియేటివ్లో నువ్వు ఏమైనా మెసేజ్ చేయలేక, ఎందుకంటే నువ్వు ఈ కంటెంట్ మొత్తం క్రియేటివ్ రాయాలని చేసుకోకు. ప్రతి ప్రతి సోషల్ మీడియాలో మీకు రాసుకోవడానికి ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు, అక్కడ మీరు డెలివరీ చేయండి, అయిపోతుంది. ఇప్పుడు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్లో, ఇదే లాస్ట్ బ్యాచ్. వాట్సాప్ అజాన్ 7386603165 డాన్ పోస్ట్ అయిపోయింది. ఎస్, ఓకే. సేమ్ దీన్నే మనం ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఐల్ డూ ఇట్ లేటర్. దెన్ యూట్యూబ్ థంబ్నెయిల్స్. యూట్యూబ్ థంబ్నెయిల్ చేయాలి. ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఓకే మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రతిదానికి ప్రొఫైల్ పిక్ ఉంటుంది. ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ ఏది కావాలన్నా కూడా మీరు దాని సైజ్ ఎంతనో చాట్ జీపీటీ అడగండి, అడిగి ఆ సైజులో మీరు చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ చెప్తా మీకు, క్రియేట్. ఇక్కడ చూసారు కస్టమ్ సైజ్ అని ఒకటి ఉందండి. ఇవే కాకుండా నీకు కస్టమ్ సైజులో ఒక బ్యానర్ కావాలి. మీరు గూగుల్ యాడ్స్ నేర్చుకున్నారు కదా, మనం గూగుల్ యాడ్స్లో సైజెస్ ఉన్నాయి కదా, ఇగో 300x600 ఇలాంటి సైజెస్ కావాలనుకుంటే మనం ఇక్కడ 300x600 అని క్రియేట్ న్యూ డిజైన్ పెడితే ఇప్పుడు క్యాన్వాలో లేకున్నా కూడా అలాంటి సైజ్ వచ్చేసింది. చూడండి, ఈ విధంగా ఏదైనా చేయొచ్చు నువ్వు. నీ క్లయింట్ ఏం అడుగుతుండో, నీ రిక్వైర్మెంట్ ఏ సైజ్ ఉందో ఆ విధంగా కస్టమ్ సైజులో మీరు చేసుకోవచ్చు. దానికి గాను మీరు చేయాల్సింది ఏంది, ఇక్కడ క్రియేట్ బటన్ క్లిక్ చేస్తే కస్టమ్ సైజ్ ఉంది, కస్టమ్ సైజ్ను వాడుకోవచ్చు. మీకు నచ్చిన సైజ్ను డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒకటి సెట్ అవుతుంది. దట్ యూ రీసెర్చ్ ఆన్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్. రైట్, థంబ్నెయిల్స్. సో ప్రస్తుతం మనం పోస్ట్ చేసిందల్లా మనం నేర్చుకుంది ఒకటే అండి, డోంట్ ట్రై టు డెలివరీ టూ మచ్ ఇన్ ద పోస్టర్. నేను చూశాను చాలామంది, అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు, ఒకప్పుడు అమీర్పేట్ పాంప్లెట్ ఎట్లుండే, ఆ పాంప్లెట్ నిండా కొంచెం కూడా ప్లేస్ లేకుండా పెడతారు. నో బడీ రీడ్ దిస్. మీరే ఒక పాంప్లెట్ మొత్తం వచ్చింది, ఆ పాంప్లెట్లో ఒక స్టూడెంట్ స్ట్రగ్లింగ్గా ఫోటో కనిపించింది, అందులో ఒకటే మెసేజ్ ఉంది, నాట్ హ్యాపీ విత్ యర్ కరియర్ అని ఆ సాడ్ బొమ్మ, కింద కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు చెప్పండి, డోంట్ యూ థింక్ పీపుల్ విల్ రీడ్ దట్? డోంట్ యూ థింక్ పీపుల్ విల్ కాల్ యూ ఇఫ్ యు ఆర్ రియలీ నాట్ హ్యాపీ విత్ ద కరియర్? ఎస్.
ఎస్ ఆర్ నో? కాబట్టి టూ మచ్ ఈజ్ టూ మచ్. నో బడీ హ్యావ్ టైమ్ టు రీడ్ ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో. మెజారిటీ ఆఫ్ ద పోస్టర్స్ ఇఫ్ యూ స్టార్ట్ అబ్జర్వింగ్ టుడే, అసలు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ తగ్గిపోయినాయి, మోస్ట్లీ రీల్స్ అయిపోయినాయి. సమ్ టైమ్స్ పోస్ట్ వస్తాయి. కాబట్టి తక్కువ టెక్స్ట్ తోటి ఎక్కువ డెలివరీ చేయడానికి ట్రై చేయండి. అదే కదా మార్కెటర్కి మన డబ్బులు ఇచ్చేది అందుకోసమే. దట్ ఈస్ వాట్ యువర్ క్రియేట్. ఎస్. అండ్ టూ మచ్ కలర్స్ వాడకండి. 3 కలర్స్ మ్యాక్సిమం వాడండి, అంతకంటే ఎక్కువ కలర్స్ వాడకండి. తర్వాత ఒక్కొక్క బ్రాండ్కి ఒక కలర్ ఉంటుందండి. వన్ బ్రాండ్ విల్ హ్యావ్ వన్ కలర్. నవ్ లెట్స్ సి స్టార్ బక్స్. స్టార్ బక్స్ ఒకలాగా ఉంటుంది, ఇంకో కంపెనీ ఒకలాగా ఉంటుంది. ఓకే, వీళ్ళు ఒక బ్రాండ్ని కంటిన్యూ చేస్తుంటారు. దే కంటిన్యూ ద సేమ్ బ్రాండ్. ఆ కలర్ కాంబినేషన్స్ అంటే ఎక్కడ పోయినా వాళ్ళు చూస్తే గుర్తుపట్టేసాలి. ఇప్పుడు ఈ ఈ లోగో మీకు ఏం కనిపిస్తుందండి? వాట్ కలర్స్ దేర్ ఫాలోయింగ్ మోర్లీ? గ్రీన్. గ్రీన్ ఎక్కువ ఫాలో అవుతారు. ఇంకా అవే మొత్తం అవే ఉంటాయి. ఇఫ్ యూ గో టు దెమ్, లెట్స్ గో టు ఆన్ ద యూట్యూబ్. వాళ్ళ కంటెంట్లో కూడా మొత్తం చూడండి, బ్యాక్గ్రౌండ్లో థంబ్నెయిల్స్లో కూడా మీకు గ్రీన్ ఎక్కువ ఉంది. మెజారిటీ గ్రీన్. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్. సమ్మన్ మ్యూట్ ప్లీజ్. ఇన్స్టాగ్రామ్ పోదాం. దేర్ ఇన్స్టాగ్రామ్. దిస్ ఇస్ దేర్ ఇన్స్టాగ్రామ్. ఓకే, దే ఫాలో. మీకు మేజర్లీ ఒకటే కలర్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఇగో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినా గ్రీన్ ప్లస్ రెడ్ కాంబినేషన్ వాడారు. ఈ అమ్మాయి డ్రెస్ కూడా గ్రీన్ వేసారు. గ్రీన్ 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 గ్రీన్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. ఈ బ్రాండ్ ఆరెంజ్ వాడుతుంది ఎక్కువ. కెన్ యూ సీ దిస్? ఇవాళ ఐడెంటిటీ అంతేగా. నువ్వు వెబ్సైట్లో ల్యాండింగ్ పేజ్లో కూడా నీకు మొత్తం ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. లెట్స్ గో టు దర్ ఇన్స్టాగ్రామ్. కెన్ యూ సీ దిస్? కెన్ యూ సీ దిస్? అర్థమవుతుందా గైస్? Yes, sir. Yes, sir. ఆరెంజ్. సో బ్రాండ్ అనేవాళ్ళు వాళ్ళ కలర్స్ వాడతారు, వాళ్ళ డిజైనింగ్లో అదే జాగ్రత్త తీసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇది పేజ్ మెయింటైన్ చేస్తే ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న గ్రాఫిక్ డిజైనర్ ఉంటాడు. అండ్ హీ హాస్ గివెన్ క్లియర్లీ ఇన్స్ట్రక్షన్, ఐ వాంట్ దీస్ కలర్స్ ఓన్లీ. మీరు ఇక్కడ చూడండి కంటెంట్, ఇది చూడండి, ఇది చూడండి. ఓకే, ఇది ఇది కరెక్ట్ కాదు. ఇంత టెక్స్ట్ రాయడం కూడా కరెక్ట్ కాదు. మరి ఎక్కువ రీచ్ ఏంటంటే యాడ్ రన్ అయ్యింది అంతే. ఇది ఎంత బాగుంది చూడండి. దిస్ ఈస్ యువర్ రిమైండర్ టు సెట్. తక్కువ టెక్స్ట్ ఉన్నది ఆల్వేస్ గుడ్ ఉంటుంది. ఇంకోటి తక్కువ టెక్స్ట్ ఉండి పెద్ద ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లం. నువ్వు ఎక్కువ టెక్స్ట్ పెట్టి చిన్న చిన్న ఫాంట్ పెడితే వేస్ట్. చిన్న 2-3 లైన్ రాసి పెద్ద ఫాంట్ పడినా నో ప్రాబ్లం. స్టార్ట్ అబ్జర్వింగ్ హౌ అదర్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ కాంటెంట్. ద బెస్ట్ వే టు లర్న్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్రియేటివిటీ, యూ నెవర్ డిజైన్ ద థింగ్స్. జాగ్రత్తగా కాంపిటీటర్స్ని వాళ్ళని అబ్జర్వ్ చేయండి, యూ విల్ లర్న్ ఇట్. ఇక్కడ చూడండి, ఈ పోస్టర్లో బ్రాండ్ నేమ్ మెన్షన్ చేశాడు, ఐసిఐసి బ్యాంక్ అని. యా, తర్వాత వాట్ ఈస్ దిస్ అబౌట్? ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్, ఒక ఫోటో. తర్వాత గెట్ స్కిల్డ్ విత్ ఐసిఐసి బ్యాంక్, ఒక కాల్ టు యాక్షన్ బటన్, అంతే. మెజారిటీ ఆఫ్ ద పోస్టర్లు ఇదే ఉంటుంది. నీ బ్రాండ్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ మెసేజ్, అండ్ వాట్ ఈజ్ యువర్ కాల్ టు యాక్షన్ బటన్, మధ్యలో ఏమైనా ఇమేజ్ ఉంటే ఇమేజ్. యా, లెట్స్ గో టు అపోలో హాస్పిటల్. Blue white. Apollo is hospital. So I don't know what color is this. Is it blue or green or what? What is this color? ఏం చెప్పాలి ఈ కలర్ని? ఓకే, సో ఆ కలర్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ లెట్స్ సీ ద సోషల్ మీడియా. యువర్ సోషల్ మీడియా మెయిన్. మెన్షన్ చేయలేదన్నా. ఇంకొక బ్రాండ్ పేరు చెప్పండి. ఎనీ అదర్ బ్రాండ్ వాంట్? లెట్స్ సీ యశోద. యశోద. యశోద కూడా ఈ లోగో. అండ్ లెట్స్ సీ దర్ ఇన్స్టాగ్రామ్. ఇది కూడా ఆరెంజ్ వాడుతున్నట్టు అనుకుంటా.
బ్లూ లాగా ఉంది. వీడియో కంటెంట్ ఎక్కువ చేస్తుంది. చెప్పాలంటే నీకు నీకు ఐసిఐసిఐ ఉన్నంత గ్రేట్గా లేదు ఇది. స్టార్ బాక్స్ ఉన్నంత గ్రేట్ కూడా లేదు. కొంచెం ఇక తెలుగు ఆడియన్స్ రాశారు, ఇగో ఇగో తెలుగు కంటెంట్ పెట్టారు. ఓకే, ఫైనల్గా లెట్స్ సీ సమ్ అదర్ బ్రాండ్. ఏదైనా క్లోతింగ్ బ్రాండ్ చెప్పండి మంచిది. లెట్స్ సీ నైకా. నైకా ఏం వాడుతుందో చూద్దాం. మింత్రా. చూడండి, ఇది ఫ్యాషన్ బ్రాండ్, ఉమెన్ టార్గెట్ చేసింది కాబట్టి పర్పుల్ వాడుతుంది, అంతేనా? తెల్లారు సార్. ఇగో నైకా ఓపెన్ చేశాను, ఉమెన్ టార్గెట్ కాబట్టి చూడండి బ్రైట్గా పర్పుల్ కలర్లో వాడారు. లెట్స్ సీ దర్ ఇన్స్టాగ్రామ్. పింక్ సార్, పింక్. ఐఎమ్ సారీ, పింక్. నైకా పింక్. పర్పుల్ యాప్ ఓపెన్ చేయండి, టోటల్ మొత్తం పర్పుల్లోనే ఉంటాయి. పర్పుల్ అనేది సపరేట్ బ్రాండా? మ్మ్. ఓకే, చూడండి కంప్లీట్. పింక్ అనేది ఉంది. నెక్స్ట్ పర్పుల్ అని మీరు చెప్పింది. పర్పుల్ ఇస్ అ బ్రాండ్, ఇస్ అ బ్రాండ్. మింత్రా. పర్పుల్ కాస్మెటిక్స్. దీనికి దీనికి వెరీ స్లైట్ డిఫరెన్స్. అది పింక్, ఇది పర్పుల్. సో కస్టమర్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి వీళ్ళు చేస్తున్నారు. డెకాథ్లాన్ కూడా సార్. గ్రీన్. Decathlon. స్పోర్ట్ బ్రాండ్. ఎస్ సార్. కాస్ట్ బ్లూ. బ్లూ వాడుతుంది సార్. లెట్స్ సీ దేర్ సోషల్ మీడియా. నావీ బ్లూ, ఐ డోంట్ నో వాట్ దే కాల్. ఇప్పుడు ఇట్లాంటి బ్రాండ్స్కి మనం మస్తు చేయొచ్చండి కంటెంట్, ఎందుకంటే అన్ని రకాల స్పోర్ట్స్, సైకిల్స్ అన్నీ ఉన్నాయి. ఎంత బాగా చేయొచ్చు అసలు. యంగ్స్టర్స్ని పెట్టి చేస్తే అయిపోతుంది. ఇప్పుడు పూమా కానీ నైకీ అడిడాస్. అడిడాస్ వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ నాట్ సెల్ ద షూస్. వాట్ దే సెల్ మోటివేషన్, అంతేనా? ఒక విరాట్ కోహ్లీని కానీ లేదంటే హుస్సేన్ బోల్ట్ని కానీ ఆయనకు షూస్ తెప్పించి ఉరికిస్తే అయిపోయాయి. బ్యాక్గ్రౌండ్లో ఒక మోటివేషన్ ఇస్తే అయిపోయి, అరే దీస్ పీపుల్ ఆర్ బయింగ్, లెట్ మీ బై, సేల్స్ విల్ ఇంక్రీస్. దట్స్ మచ్ ఈజియర్. దోస్ ఆర్ గుడ్ బ్రాండ్స్. అంటే ఇలాంటి వాటికి వస్తే మన క్రియేటివిటీ పీక్స్లో వెళ్ళిపోతుంది. మనం మార్కెటింగ్ చేయొచ్చు. మన ఎడ్యుకేషన్ బ్రాండ్కి మార్కెట్ చేయడం ఎంత కష్టం, ఒక హాస్పిటల్ బ్రాండ్కి మార్కెట్ చేయడం అంటే కష్టం. కానీ మోస్ట్లీ అవే వస్తాయి మనకు. అదే కదా మన టాలెంట్. వీ షుడ్ థింక్ క్రియేటివ్లీ హౌ టు ప్రమోట్ దెమ్ అనేది. ఈవెంట్ వస్తే చాలా చేయొచ్చు. వీ కెన్ డూ మచ్. అండర్స్టూడ్ ఎస్. అబౌట్ ద బ్రాండ్స్ అండ్ బ్రాండ్ కలర్స్? యా, రీసెర్చ్ అబౌట్ ఇట్. రీసెర్చ్ చేయండి, ChatGPTని అడగండి, నేను ఏం చేస్తున్నా, ఏ కలర్ వాడితే బాగుంటుంది అని అడగండి. సో ఇట్ విల్ గివ్ యూ సజెషన్. బేస్డ్ ఆన్ దట్ కమ్ బ్యాక్ హియర్ అండ్ క్రియేట్ ద కంటెంట్. ఒక thumbnail చేద్దాం. సో thumbnail. క్రియేట్, ఇది కస్టమ్గా అవుతుందా ఫర్ యూ? యా, యూట్యూబ్ thumbnail తీసేసుకుంటుంది. నాకు ఇక్కడ వాట్ ఆర్ ద సైజ్ 16:9 సైజ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చాలామంది చేశారు. మీరు చూడండి, ఏ thumbnail అయినా కూడా నేను చెప్పిన సూత్రం ఒకటే. ఇఫ్ యూ రైట్ 2 to 3 lines, దిస్ ఇస్ గోయింగ్ టు బి, చూడండి ఆల్రెడీ టెంప్లెట్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. 3 lines దిస్ ఇస్ గుడ్. 6 lines రాయండి, అది క్రింజ్ అయిపోతుంది. ఇది ఇంకా సింగిల్ లైన్ ఉంది చూడండి. 3 ఆర్ లాస్ట్ 4, డోంట్ యాడ్ మచ్ మోర్ దాన్ దట్. అంతకంటే ఎక్కువ చేస్తే దట్ ఈస్ నాట్ అ గుడ్ thumbnail. నౌ ఇఫ్ యూ సీ, నా దగ్గర హైలైట్ వీడియో వర్కౌట్ అయింది. వెరీ సింపుల్ thumbnail. నాకు చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతారు, సార్ మేము thumbnail క్రియేట్ చేస్తాం, చేసుకోండి. అంటే ఐ నెవర్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎందుకంటే మన మీద డిపెండ్ కావాలి, ఎక్స్ట్రా అవసరం లేదు. మనకున్న రిసోర్స్ తోటే మనం చేసుకోవచ్చు. దిస్ వన్ చూడండి, 1.7 million పోయింది. వాట్ ఈస్ ద సైన్స్ ఇన్ దిస్? 1.5 million. వాట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ దర్? రేపటి నుంచి 3 ఫ్రీ క్లాసెస్ డిజిటల్ మార్కెటింగ్. దట్స్ ఇట్. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 24 hours తెలుగులో. అక్కడ చూడండి నేను ఏం కన్వే చేశాను. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్, డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తూ 24 గంటలు చెప్తా. తెలుగులో అని రాయడం వల్ల వాళ్ళకి అది తెలుగు అని అర్థమైపోయింది. పీపుల్ ఆఫ్ క్లిక్డ్ అండ్ వాచ్డ్.
ఓకే, ఇది ఇంతకుముందు ఓన్లీ 3 లైన్సే ఉండే, బట్ 2025 అప్డేట్ చేసినప్పుడు ఇట్లా మార్చిన. సో ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ 24 అవర్స్ అంతే, పైన ఓడిఎంటి 1.7 బిలియన్స్. క్యాన్వానే చేసిన, ఐ నెవర్ హైర్డ్ సమ్మన్ ఎల్స్ ఫర్ ద thumbnails. దట్స్ ఇట్. మనకి ఇంకా ఈజీ మెథడ్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్ చాలా వచ్చినాయి, బట్ మనం ఫస్ట్ హార్డ్ మెథడ్ నేర్చుకొని అక్కడ పోతే బాగుంటుంది. సో ఫస్ట్ వర్క్ ఆన్ హియర్ ఓన్లీ, దెన్ ఓన్లీ గో ఫర్ అదర్ థింగ్స్. సో thumbnail చేయాలనుకుంటే యా, టేక్ ఎనీథింగ్ అండ్ ఎడిట్ ఇట్. ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఈ టూల్స్, ఈ టూల్ చాలాసార్లు వాడాను నేను. నౌ సీ హియర్, సింపుల్గా చేంజెస్ చేయడమే. ఇప్పుడు మనది జనరేటివ్ ఏఐ క్లాస్ 6 7 6 అయిపోయినాయి, 7th వన్. 1 second, ఐ క్లారిఫై. ఇది 6 అయిపోయింది, 7th ఇది 7th. జనరేటివ్ ఏఐ క్లాస్ 7. ఆ క్లాస్ 7లో నేను ఏం మాట్లాడుతున్నాను? నేను మెటా ఏఐ తర్వాత పిక్స్ వర్డ్స్ తర్వాత, సరే అనుకుందాం, మెటా ఏఐ అండ్ పిక్స్ వర్డ్స్, ఈ టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. సో అష్యూమ్ దట్ ఐ డోంట్ వాంట్ దిస్ ఉమెన్, జస్ట్ డిలీట్ అని కూడా ఇట్లా అనేసేయి. లేదా నీది కావాలంటే నీ ఫోటో పెట్టుకోవచ్చు, నేను ఇప్పుడైతే తీసేస్తున్నా, అయిపోయింది. తర్వాత మెటా ఏఐ దీన్ని పెద్ద చేస్తున్నా, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రెడ్యూస్ ద సైజ్. జనరేటివ్ ఏఐ క్లాస్ 7, దీన్ని ఇంకా పెద్ద చేస్తున్నా. మెటా అండ్ పిక్స్ వర్డ్స్ ఇక్కడ తెలుగులో. రాస్తలేదు. సింపుల్ మెసేజ్. అండ్ యూ వాంట్ యాడ్ యువర్ బ్రాండ్ నేమ్. ఇక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ చాలా ఉంటాయి. టెక్స్ట్ హెడ్డింగ్ వాడాలా, సబ్ హెడ్డింగ్ వాడాలా, లేదంటే ఇలాంటి టైప్స్ వాడాలా. సో గో ఫర్ హెడ్డింగ్ అండ్ యాడ్ హియర్ ఓడిఎంటి. ఇక్కడ మన బ్రాండ్ పేరు చెప్తున్నాం. మన క్లాస్ జనరేటివ్ ఏఐ క్లాస్ 7 అని చెప్పడం వల్ల నాకు క్లాస్ 6 5 కూడా అప్లోడ్ చేసిన వస్తుంది. ఇందులో నేను కవర్ చేస్తుంది మెటా ఏఐ అండ్ పిక్స్ వర్డ్స్. దిస్ ఇస్ ఇన్ తెలుగు. ఇది చూసినప్పుడు ఆ తెలుగు వాళ్ళకు సైకాలజీగా డైరెక్ట్గా తెలుసుకుంటున్నా, దిస్ ఇస్ ఇన్ తెలుగు అని చేస్తారు. డౌన్లోడ్ అండ్ యూజ్ ఇట్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ నీ యూట్యూబ్ తమిళ ఎంత ఫ్యాన్సీగా ఉందని ఎవరు చూడరు. అందులో కంటెంట్ నేను ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నానని అర్థం చేసుకుంటారు. వెన్ వీ ఓపెన్ యువర్, ఎన్నో తమిళస్ కనిపిస్తాయి మనకు. మీరు చూడండి, తుపాకీతో కాల్చి కత్తులతో నరికి రియల్ మర్డర్ వెనుక భయంకర నిజాలు. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎంత రాశాడు? 3 కదా, 3. ఎక్కువ రాసినంత కంటే ఎక్కువ కాదు. కాకపోతే ఇలాంటి న్యూస్కి బాగా వ్యూస్ వస్తాయి కాబట్టి ఈ టాపిక్ చాలు. దాంతోపాటు కొన్ని ఇమేజ్ పెట్టాడు ఇంకా, ఇగో ఇలా పాయింట్ పెట్టి ఇలా పాయింట్ పెట్టి చేశాడు. నెక్స్ట్ ఈ డాక్టర్ చూడండి, 20 నుంచి పట్టి పీడిస్తున్న గ్యాస్ ట్రబుల్కి సింగిల్ సొల్యూషన్ క్లియర్. ఓకే, ఆయన బ్రాండింగ్ చేసుకుంటుండు, దట్ ఈస్ గుడ్. ఆయన ఫోటో పెట్టుకొని చేయడం కరెక్టే. కానీ చెప్పాలంటే కొంచెం కలర్ కాంబినేషన్స్ అంత బాగాలేవు అనిపిస్తుంది. కరెక్టే కదా? ఎస్, కలర్ కాంబినేషన్ ఇంకా చేసుకోవచ్చు కదా. ఆయనకు మంచి ఉంది కాబట్టి ఇట్ వర్క్ ఫర్ హిమ్. బట్ చెప్పాలంటే ఈ కలర్ కొంచెం ఇంకా బ్రైట్ వాడితే బాగుంటుంది. ఇది చూడండి, కోమటిరెడ్డి గురించి 3 టెక్స్ట్. ఇది చూడండి, లైవ్లో గొడవ పెట్టుకున్న తరుణ్ బాక్సర్. అగైన్ కిక్ బెయిట్ కైండ్ ఆఫ్ థంబ్నెయిల్స్ అంటారు వీటిని. అంటే అందులో ఉన్నా లేకున్నా కావాలని క్లిక్ చేయడానికి కోసం ఒక టెక్స్ట్ రాస్తే ఆ వీడియో మొత్తం చూస్తే ఆయనకు వస్తుంది. చూడండి, మర్యాదగా మాట్లాడు, క్షమించమని కాలు మొక్కాడు, అందులో ఉన్న పాయింట్ తీసుకొచ్చి పెడతాడు.
So in such a way, start observing the social media and see how it is working for them, how it worked for us. Keep trying it. Mm. Right. This is about Instagram poster, thumbnail, custom size. ఇంకా క్యాన్వా మన కోసం ఏం చేసిందంటే క్యాన్వా ఏఐ తీసుకొచ్చిందంట. అంటే నువ్వు రాయాల్సిన అవసరం లేదు. నువ్వు క్యాన్వాని అడిగేసేయి. ఇక్కడ క్యాన్వా ఏఐ అనుంది. చెప్పాలంటే వేరే అయితే పోల్చుకుంటే ఇది ఇంకా అంత గ్రేట్ కాదు. మేబీ దే విల్ డూ ఇన్ ద ఫ్యూచర్. ఇంకా మంచిగా చేసి కూర్చోండి. ఇవన్నీ నేను దాంతో చేశాను. నేను ఇక్కడ అడుగుతున్నాను. ఇక్కడ అడిగే కంటే కూడా మీకు జనరేటివ్ ఏఐ క్లాస్లో మీకు బాగా చెప్తాను. ఇంకా ప్రస్తుతానికి చాట్ జీపీటీకి సింపుల్ హ్యాక్. చాట్ సార్ జీపీటీకి ప్రీమియం తీసుకున్నారా? ఏదండి? క్యాన్వా సార్, క్యాన్వాలో క్యాన్వా క్యాన్వా ప్రీమియం తీసు ప్రీమియం మీకు వస్తలేదా ఏఐ ఆప్షన్? వస్తుంది కానీ సార్ మేము ఇది వస్తుంది. ప్రాంప్ట్ ఇస్తుంటే సరిగ్గా ఇవ్వట్లేదు సార్ అది. చూడండి నేను ఏం చేస్తుండండి. ఫస్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలంటే మనం క్యాన్వా పోవాలి. ఐ వాంట్ టు క్రియేట్ ఇంతకుముందు ఉంది కదా, ఎక్కడ పోయింది? ఇది ఉంది కదా, డిస్క్రిప్షన్ తీసుకున్నా. యూట్యూబ్ ఫర్ మై generative AI class 6, where I have covered meta.ai and Pixwords. I'm using Canva AI to create a thumbnail. Give me prompt. అసలు మనం చాట్ జీపీటీకి అయ్యో ప్రాంప్ట్ అడుగుతాం, కానీ వాడినే మనం ప్రాంప్ట్ అడుగుతున్నాం మళ్ళీ. అరే బాబు నేను నాకు ఆ ప్లాట్ఫామ్ వాడుతున్నాను, నాకు ఒక మంచి ప్రాంప్ట్. ఎందుకంటే యూఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ప్రాంప్టింగ్. మీరు ఇంత ప్రాంప్ట్ వాడారండి? అవి యూజ్ దిస్ మచ్ ఆఫ్ ప్రాంప్ట్ నో కదా. అందుకే మనం చాట్ జీపీటీ నీకు ఫస్ట్ ప్రాంప్ట్ ఇస్తుంది, క్రియేట్, టేక్ ఇట్. ఇన్ ద క్లాస్ ఆఫ్ జనరేటివ్ ఏఐ యూ విల్ లెర్న్ హౌ టు లెర్న్ దిస్ ప్రాంప్టింగ్. ఇప్పుడు వేరే బ్యాచ్ ఇంటర్న్షిప్ అయిన స్టూడెంట్స్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ప్రాంప్టింగ్. చూడండి ఎంత రాశాడు. Create a bold YouTube thumbnail with a futuristic AI theme. Show a confident male digital marketing trainer. Indian look, age 40. Wearing a casual jacket or shirt. No, మార్చుకోగలిస్తే. Pointing towards the headline text. The background should be high-tech neon digital word with hologram circuits, glowing UI screen. Add 2 logos. Meta AI logo style, Pixwords logo style. Main text generative AI class 6. Subtitle Meta AI plus Pixwords. ఇదంతా మనం మాన్యువల్గా చేసింది, ఇక్కడ చెప్పేసింది ఆటోమేటిక్గా. యూజ్ బ్రైట్ మోడర్న్ లైక్ ఎలక్ట్రిక్ బ్లూ బ్లా 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 బ్లా. అయిపోయిందా? చేద్దామా? కంట్రోల్ వీయకూడదమ్మా. చెప్పాలంటే వేరే టూల్స్ మస్తు ఉన్నాయి. క్యాన్వా ఏ అంత డెవలప్ కాలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఫుల్ ఎక్సైట్ అయినా, కానీ చూద్దాం ఎట్లా ఇస్తుందో. 16:9 ఇక్కడ యూట్యూబ్ thumbnail అదే కదా సైజు, ఆ సైజు తీసుకుందాం. 16 విడ్త్, 9 వెడల్పు. దాన్ని తొందరగా చేస్తుంది, కానీ అంత గ్రేట్గా చేయదు. చూద్దాం ఎట్లా చేస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ గుడ్ ఆర్ నాట్? వచ్చిందా? జనరేటివ్ ఏఐ క్లాస్ 6, జనరేటివ్ ఏఐ క్లాస్ 6. ఇక్కడ చూడండి, మెటా జనరేటివ్, కొంచెం టెక్స్ట్ తప్పు వస్తుంది, జనరేటివ్ తప్పు ఉంది. ఇది బాగానే ఉంది. జనరేటివ్ ఏఐ క్లాస్ 6, జనరేటివ్ ఏఐ క్లాస్ 6. అజ్యూమ్ దట్ ఇది బాగుంది అనుకో. ఇక్కడ మెటా Pixwords వాడింది. అజ్యూమ్ దట్ ఇఫ్ యూ లైక్ దిస్, దెన్ ఏం చేయండి, ఎడిట్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేయండి. బాగానే ఉంది. మనం నార్మల్ కెమెరాలతో ఇంత బ్రైట్గా అయితే మనం చేయలేం. అతను చేసేసాడు. యూ కెన్ డౌన్లోడ్, యూ కెన్ యూజ్ ఇట్. ఇక్కడ యూట్యూబ్ ఉంది. దీని బదులు మనం ఏం చేయాలి? ఓడిఎంటి పెట్టుకోవాలి. ఎడిట్ చేద్దాం. ఓడిఎంకి పెట్టాలి. ఎడిట్ కొడదాం. వీళ్ళ దగ్గర అట్లా చేసిన దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఇగో ఈ ఆప్షన్ని మనం తీసేద్దాం. తీసేసి వీ కెన్ యాడ్ సంథింగ్ ఎల్స్. ఒక బ్రష్ అనే ఆప్షన్ ఉంది. బ్రష్ సైజ్ ఇది. ఇగో డెలీట్. పోయిందా? ఈజీ ఉందా లేదా? పోయింది Yes, సార్. sir. ఎంత బాగుంది. ఫోటోషాప్లో పోవాలంటే మస్తు కథలు పడాలి దానికి. టెక్స్ట్కి పోదాం మళ్ళీ. ఇప్పుడు టెక్స్ట్కి పోయి
లేకుంటే దీన్ని ఈ కాపీ చేసుకోవాలి కదా, అన్ని కొత్తవి చేయాల్సిందే మళ్ళీ. టెక్స్ట్ ఓడిఎంటి దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం, కలర్ మారుద్దాం, వైట్. అయితే అయిపోయిందా? ఎస్ సార్. ఎస్ సార్. క్లాస్ 6. ఇప్పుడు తెలుగులో అన్నది లేదు, ఆయనకు తెలుగు అన్నది అర్థం కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం, దీన్ని డూప్లికేట్ చేద్దాం. లేదంటే నీకు మెటా ఏఐ దాని గురించి పెట్టాలనుకుంటే పెడదాం అది కూడా. ఉం? ఇప్పుడు నీకు ఇది అడ్డం వస్తుందంటే దీన్ని ఎరేజ్ చేసి పడేసి అంతే. ఇదే ఇక్కడ ఏం రాస్తున్నా అంటే తెలుగులో ఇక్కడ ఉన్న బాబు Ctrl+C, తెలుగులో అయిపోయిందా? సింపుల్ ప్రాంప్ట్కి అది చేసేసింది అండ్ వీఆర్ హ్యాపీ అండ్ వి డౌన్లోడ్ ఇట్. ఒకప్పుడు ఇది చేయాలంటే కనీసం 10-15 నిమిషాలు టైం పెట్టాలి, 1 మినిట్లో అయిపోతుంది. అంతా ఏఐ. ఇంకా ఘోరమైన టూల్స్ నాకు చెప్తే మీరు క్యాన్వా చేయరు, అందుకే చెప్తలేను నేను. అసలు ఇప్పుడు నేను ఇప్పుడు క్యాన్వా కూడా వాడతలేను నేను, ఐఎమ్ యూజింగ్ దాట్ ఓన్లీ. బట్ మీరు గ్రౌండ్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి ఇది. ఎస్, అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఈరోజు చెప్పిన దానిలో మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే కలర్ కాంబినేషన్స్ అంటే ఏంటి, ఎంత కంటెంట్ రాయాలి ఒక పోస్టర్లో, ఓకే. 80/20 రూల్. 80/20 రూల్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని రకాల పోస్టర్స్ ఉంటాయని చెప్పాను. దాంతోపాటు క్యాన్వా ఏఐని క్వశ్చన్స్ ఎట్లా అడగాలి. క్యాన్వా ఏఐలో అది బాగానే ఇస్తుంది, ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాంప్ట్ సార్. ప్రాంప్ట్ మనం ప్రాంప్ట్ నేర్చుకోలేదు. ఇంకోటి మన ఇంగ్లీష్ బాగాలేదు కదా, మనం తెలుగు వాళ్ళం అంత ఇంగ్లీష్ మనం ఎట్లా రాస్తాం. మనం స్మార్ట్ వర్క్, తెలుగు వాళ్ళకి మించి తెలివైన వాడు ఎవరున్నారు, లేరు. అందుకే మనం ఏం చేసినాం, ప్రాంప్ట్ అడిగినాం, అయిపోయింది, పని వచ్చేసి. అంబులెన్స్ సర్వీస్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏఐలోనే అడిగేశారు. ఫొటోస్ అడిగితే డిఫరెంట్ హెలికాప్టర్స్తో లేనిపోని ఇచ్చింది. ఒకటి అడిగితే ఒకటి. ప్రాంప్టే మళ్ళీ అక్కడ కూడా ప్రాంప్ట్ని బట్టే వస్తుంది. నేను నేర్పిస్తలేండి ప్రాంప్ట్ ఎట్లా చేయాలన్నది. ఇప్పుడు చూడండి నేను ఏం ఎంత ఘోరంగా వాడుకుంటున్నాను చూడు, ఇది చూస్తే మీరే షాక్ అవుతారు. ఇప్పుడు ఈరోజు మీకు టాస్క్ అసైన్ చేయాలి కదా, ఈ టాస్క్ నేను ప్రాంప్ట్ని అడిగి చెప్తాను మీకు. మైక్ ఆన్ చేసుకుంటున్నా. Today, I taught students how to create Canva posters. With Canva, how to do Instagram post, YouTube thumbnails, what are the color combinations. Now they learned, even I taught them how to use Canva AI as well. Now I want to give the task. I want every student to try all the sizes. Instagram story, Instagram poster, Instagram square, YouTube thumbnail, Facebook cover pic, whatever they're available, I want to assign the task. So act like an experienced social media manager who gave many tasks to subordinates and give me task for the students. ఓకే, ఇప్పుడు మీకు టాస్క్ ChatGPT తోటి ఇప్పించేస్తా. ఈ టాస్క్ రేపు వచ్చేటప్పుడు చేసుకుంటారండి. ట్రైనర్స్కి మంచిగా అయిపోయింది అనమాట టు అసైన్ ద టాస్క్. టాస్క్ క్యాన్వా డిజైన్ అసైన్మెంట్. మల్టీ ప్లాట్ఫామ్ థీమ్ ఫర్ ఆల్ డిజైన్స్. బ్రాండింగ్ రూల్స్ చూడండి, యూజ్ ఎ కన్సిస్టెంట్ కలర్ ప్యాలెట్ అక్రాస్ ఆల్ డిజైన్స్. జరా మ్యూట్ పెట్టుకోండి ప్లీజ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. మీరు మధ్యలో అంతా రీమిక్స్ చేస్తారు, బుజ్జు బజ్జు అనుకుంటారు. 1 second. So use a consistent color palette across all designs. Choose blue, yellow, gold, white, or any 2 to 3 matching colors you prefer. చూడండి అది ChatGPT కూడా అదే చెప్తుంది. Maintain one primary font family. Use the font family కూడా. Use the same or similar character style icons template family. Tools required Canva AI. Design requirements. Instagram స్క్వేర్ పోస్ట్ ఏ సైజు, స్టోరీ ఏ సైజు, రీల్ కవర్ సైజ్ ఏంది, థంబ్నెయిల్ ఏం సైజు, కవర్ ఫోటో ఏం సైజు, సబ్మిషన్ ఫార్మాట్ జేపీజీ పిఎన్జీ, డెడ్ లైన్ 48 hours. సో ఈ విధంగా టాస్క్ ఇస్తుంది. నేను పంపిస్తానండి, నేను ప్రశాంత్కి పంపిస్తా, యూ సీ ఇట్. ఎనీ క్వశ్చన్స్ టుడే?
అవును సార్. సార్ మెటా యాడ్స్ దీనిలోనే వస్తాయి సార్. ఏంటండి? మెటా యాడ్స్ అంటారు కదా. మెటా మెటా యాడ్స్ సార్. మెటా యాడ్స్ వెళ్ళనే కదా. ఓకే. నేను ఏం స్టాప్ చేసిన? స్క్రీన్ షేర్ స్టాప్ చేసినా. కనిపిస్తుందా స్క్రీన్? యూ కెన్ సీ స్క్రీన్. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. మళ్ళీ ఏం ఆపేసిన? రికార్డింగ్ No, ఆపేసిన. sir, something.